స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా! మరి మీ పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీ కోసం ఏం చేయాలి అని చెప్పి హడావిడి పడుతున్నారా? అయితే ఈ లంచ్ బాక్స్ రెసిపీని నేర్చేసుకోండి. ఇది అయితే మాత్రం క్యారెట్ రైస్. ఎప్పుడూ చేసుకునే క్యారెట్ రైస్ కాకుండా కొన్ని ఇంగ్రీడియెంట్స్ మాత్రం యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్ టేస్ట్ అయితే ఇస్తుందన్నమాట. సో క్యారెట్ రైస్‌కి సంబంధించిన వస్తువులన్నీ కూడా మీకు చూపించేసా కదా! వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని, ఒక లెమన్, అలానే ఆనియన్ చాప్ చేసి, క్యారెట్ గ్రేట్ చేసేసుకొని, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా ఒక ప్లేట్‌లో సర్వ్ చేసేసుకున్నాను. అలానే ఫస్ట్ అయితే రైస్‌ని కుక్ చేసేసుకొని ఎంత కావాలో అంత నేను బౌల్‌లోకి తీసి పెట్టేసుకున్నాను అన్నమాట. స్టవ్ వెలిగించేసుకొని ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్రనైతే యాడ్ చేసుకుంటున్నాను. సో జీలకర్ర మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది కదా! సిమ్‌లోనే పెట్టుకోండి, లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇదంతా కూడా ప్రాసెస్ కంప్లీట్ చేయండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ గైస్. అండ్ ఇప్పుడైతే హోల్ గరం మసాలా వేసేసి అలా ఫ్రై చేసేసుకుందాము. అలానే అందులో 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పుల్ని కూడా వేసేసుకున్నాను అన్నమాట. మీకు కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి. అండ్ బిర్యానీ సామాన్లు వచ్చేసి దాల్చిన చెక్క, లవంగం, అలానే యాలకులు, ఒక అనాస పువ్వు వేసేసుకున్నాను అన్నమాట. దీంట్లోనే మనం గార్లిక్, చాప్ చేసిన గార్లిక్ కూడా వేసేసి కరివేపాకు రెమ్మలు 2 వేసేసుకున్నాను అన్నమాట. ఇవన్నీ కూడా కొంచెం వేయించేసుకొని చాప్ చేసిన ఆనియన్స్ని కూడా అందులో యాడ్ చేసేసుకోండి. సో బాగా ఫ్రై చేసుకోండి అండ్ పచ్చివాసన కూడా పోవాలన్నమాట. సో ఈ ఆనియన్స్ అనేవి ఫాస్ట్గా మనకి కుక్ అవ్వాలంటే మనందరికీ తెలిసిందే కదా, కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేస్తాము. అండ్ లాస్ట్ వరకు చెక్ చేసుకుంటూ ఉండండి, సాల్ట్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ అయితే కొంచెం వేసుకొని క్యారెట్ని గ్రేట్ చేసాం కదా, అది కూడా ఇందులో యాడ్ చేసేసుకొని బాగా రోస్ట్ చేసేసుకోండి. సో క్యారెట్ చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది అన్నమాట. ఇలా పీసెస్ కన్నా ఇలా వేసుకుంటే బాగుంటుంది. అండ్ బఠానీ ఉన్నా కూడా బఠానీ యాడ్ చేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేసేసాను. దీంట్లో ఫ్లేవర్ కోసం కొంచెం పెప్పర్ పౌడర్ని వేసేసుకొని, ఇంకా మనం ఎటువంటి స్పైసెస్ని కూడా యాడ్ చేయం కాబట్టి చిల్లీస్ని వేస్తాం కదా, ఒక చిన్న చిల్లీనే వేసాను అన్నమాట. ఈ పెప్పర్ పౌడర్ వేసి బాగా రోస్ట్ చేసేసుకోండి. సో ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఉడికించుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ని మనం ఇలా జల్లేసుకుంటే సరిపోతుంది. ఎంత టేస్టీగా ఉంటుందో అండ్ మనం చేస్తున్నప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది. ఎక్స్ట్రా టేస్ట్ కోసం మనం దీంట్లో అయితే మాత్రం ఒక ఇంగ్రీడియంట్ని యాడ్ చేస్తాము అండ్ టేస్ట్ భలే ఉంటుందన్నమాట లాస్ట్లో. సో ఒక్కసారి రైస్ వేసి కింద నుండి పైకి, పైనుండి కిందకి అలా టాస్ చేసుకుంటూ ఉండాలి, మొత్తం అంతా కూడా కలిసేటట్టు. అండ్ ఫైనల్గా లాస్ట్లో అయితే ఒక నిమ్మకాయ చెక్కని పిండేసి పైన కొత్తిమీరతో గార్నిష్ చేసేసి ఒక్కసారి కలుపుకొని సర్వ్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది. అండ్ నేను చెప్పడం కాకుండా మీరు కూడా ఒక్కసారి మీ పిల్లలకి ఇలా ట్రై చేసి పెట్టండి అండ్ వాళ్ళు కూడా ఇష్టంగా తినేసి వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ అయితే ఖచ్చితంగా అవుతుందని నేను చెప్తున్నాను. అండ్ నేను ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఎంత యాంగ్జైటీతో చేశానో, తినగలనా తినలేనా అని చెప్పి. వన్స్ నేను ఒక స్పూన్ నోట్లో పెట్టగానే ఆహా ఎంత బాగుందంటే మొత్తం కూడా కంప్లీట్ చేసేసాను. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.